అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. చిట్టి కథ చెప్పుకుందామా? గడసరి బిచ్చగాడు. రంగాపురానికి కొత్తగా ఒక బిచ్చగాడు వచ్చి 4 వీధులు తిరిగి ఇంత కబళం యాచించి పొట్ట నింపుకోసాగాడు. కానీ ఒక ఇంటి యజమాని మాత్రం బిచ్చగాడు ఎప్పుడు వెళ్ళినా అన్నం లేదు గిన్నం లేదు, పో అవతలికి అంటూ చిర్రుబుర్రులాడుతూ ఉండేవాడు. ఆ ఇల్లు పరమలోభి అయిన రంగయ్యది. ఒకనాడు బిచ్చగాడు రంగయ్య ఇంటికి వెళ్ళి మాతా అన్నపూర్ణేశ్వరి అంటూ గట్టిగా కేక పెట్టాడు. రంగయ్య మండిపడుతూ నీకెన్నిసార్లు చెప్పాలి, అన్నం లేదు గిన్నం లేదు, వెళ్ళవతలికి అంటూ తలుపు మూయబోయాడు. వెంటనే బిచ్చగాడు క్షమించండి, ఈరోజు నేను అన్నం యాచించటానికి రాలేదు బాబు అన్నాడు. మరెందుకొచ్చావు అన్నాడు రంగయ్య కోపంగా. నేను ఎప్పుడు వచ్చినా అన్నం లేదంటున్నారు కదా, అందువల్ల నేను అక్కడ ఎక్కడ యాచించి తెచ్చిన దాంట్లో కొంత మీకిద్దామని పిలిచాను, గిన్నె పట్టుకురండి అంటూ బిచ్చగాడు జోలె విప్పాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.